చాలామంది అలా అసెంబ్లీ ఎగ్గొట్టిన నాయకులు ఉన్నారు. పేర్లు అనవసరం, అందరికీ తెలుసు, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు. కానీ వేరే సబ్జెక్ట్లోకి వెళ్దాం. అరుణ్ గారు నిన్న ఈవిడ మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారు లిక్కర్ కేసుకు సంబంధించి. ఆవిడేం మాట్లాడారు చూసి మీ దగ్గరికి వద్దాం. బట్ షర్మిల గారు నిన్న మాట్లాడింది పీసీఆర్. ఇలాంటి ఎన్నో విషయాలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నెలకు 60 కోట్ల రూపాయలు ఆయనకు అందిందని చెప్తున్నారు. 3,500 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్తున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన మద్యం స్కాము కేవలం అంతకే పరిమితం కాదు. ఆంధ్ర రాష్ట్రంలో మద్యం స్కామ్ జరిగింది. అది మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి, డిస్టిలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ఆఖరి కన్జ్యూమర్ సేల్స్ వరకు కూడా ఈ అవినీతి జరిగింది అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అసలు ఎక్కడా లేని విధంగా, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ డిజిటల్ యుగంలో కూడా ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో అమ్మకాలు జరిపింది రైట్ కేవలం రైట్ అండి. సో అరుణ్ గారు ఆవిడ కొంచెం ఏంటంటే షీ వాజ్ నాట్ ప్రాపర్లీ బ్రీఫ్డ్ అనుకుంటా, పట్టి మాట్లాడారు. ఆ సెంటెన్స్కి కనెక్టివిటీ కోసం చాలా ఇబ్బంది పడ్డారు. నాగార్జున గారు లాంటి వాళ్ళు పక్క నుండి మంచి స్క్రిప్ట్ ఇస్తే బాగుండేదేమో, ఆ టైంకి ఆయన అక్కడ లేరు. మొత్తానికి ఆవిడ చెప్పదలుచుకుంది ఏంటంటే నెలకు 60 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికి అందాయట. నెలకి 60 కోట్ల చొప్పున, అంటే సంవత్సరానికి 720, 5 ఏళ్ళకి 3,600 కోట్లు, ఒక 100 కోట్లు తక్కువ చేసి చెప్పారు ఆవిడ. జగన్మోహన్ రెడ్డి గారు బాధపడతారు ఆ విషయం తెలిస్తే. సో ఆవిడ ఇన్నాళ్ళ తర్వాత మేల్కొని ఇప్పుడు హఠాత్తుగా తెర మీదకి వచ్చి మాట్లాడటానికి గల కారణం ఏంటండి? ఎప్పుడు దీని మీద రచ్చ రంబోలా అయిపోయింది కదా రాష్ట్రం మొత్తం. సార్, ఇప్పుడు ప్రజెంట్ స్టేట్ లో అన్నా చెల్లెలు ఇద్దరి మధ్య కూడా కొన్ని ఆస్తికి సంబంధించిన వివాదాలు జరుగుతున్న విషయం మనందరికి తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ నెగిటివ్ దొరికినా సరే షర్మిల గారు ఖచ్చితంగా మీడియా ముందు ఆయన్ని బాహాటంగానే విమర్శిస్తున్నటువంటి విషయం కూడా మనం చూసాము. ఇప్పుడు ప్రజెంట్ హాట్ టాపిక్ గా ఉంది మద్యం కుంభకోణం. కాబట్టి ఈ విషయాన్ని ఆవిడ ఎట్టి పరిస్థితులు ఈ ఛాన్స్ ఆవిడ వదులుకోవడానికి ప్రయత్నం చేయరు. కాబట్టి ప్రాపర్ గా డేటా ఉన్నా లేకపోయినా ప్రజెంట్ అదే స్టేట్ లో నడుస్తున్నటువంటి అంశం కింద ఆ స్కామ్ లో ఒక్కొక్కరిని తీసుకెళ్లి సిట్టు విచారణకి పిలవడం, అలాగే అరెస్టులు జరగడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇది షర్మిల గారికి దొరికినటువంటి మంచి గోల్డెన్ ఛాన్స్. 100% ఆవిడ రైట్ అని, అలాగే జగన్మోహన్ రెడ్డి రాంగ్ అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవడానికి కూడా. కాబట్టి ఆవిడ ఛాన్స్ ని 100% యూటిలైజ్ చేసుకున్నారు. అలాగే స్టేట్ లో ఆవిడ చెప్పినట్టు కొన్ని అంశాలు ఉన్నాయి. నేను కొంత మొత్తం పూర్తిగా విన్నాను, బట్ అందులో కొంతవరకు వాస్తవాలు ఉన్నాయి. బట్ ఆవిడ కనెక్టివిటీకి టైం గ్యాప్ ఎక్కువ తీసుకున్నారేమో కానీ కల్తీ మద్యం తయారైంది, అలాగే ఆన్లైన్ పేమెంట్, కల్తీ మద్యాన్ని తీసుకొచ్చినటువంటి కంపెనీ మద్యాల్లో కలిపి అమ్మడానికి ఆన్లైన్ పేమెంట్ అనేది యాక్సెప్ట్ చేయకుండా ఓన్లీ క్యాష్. అరుణ్ గారు చిన్న విషయం, యూఆర్ లెర్న్డ్ ఉమెన్, యు నో దట్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ హ్యావ్ నాట్ బీన్ బ్యాన్డ్ ఇన్ అవర్ కంట్రీ. క్యాష్ ఇవ్వద్దని, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని ప్రమోట్ చేయండి, అది ఎక్కువ చేయండి, దానివల్ల మనకి హ్యాజల్ ఫ్రీగా ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని ప్రవేశపెట్టారు. కానీ డబ్బులు ఇచ్చి చేయమాకండి. డబ్బులు ఇచ్చి చేయడం ద్వారా జరిగిన అవినీతి గురించి మీరు మాట్లాడచ్చు, కానీ డబ్బులు ఇవ్వకూడదనే కాన్సెప్ట్ మీరు ప్రస్తావన చేయకూడదు. లేదండి, ఇక్కడ నా వెర్షన్ ఏంటి అంటే మీరు అన్నట్లుగానే క్యాష్ ఇవ్వకూడదని ఎక్కడా లేదు. బట్ కంప్లీట్ గా క్యాషే పెట్టండి, ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఫెసిలిటీ ఉన్న వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి మరి పోయి ఎవరో ఒకరి దగ్గర డబ్బులు తీసుకొచ్చి మాత్రం మా దగ్గర డబ్బులు కట్టు, మేము ఆన్లైన్ పేమెంట్ యాక్సెప్ట్ చేయమని చెప్పేటువంటి రైట్ కూడా ఎవరికి లేదు. బట్ గవర్నమెంట్ నడుపుతున్నటువంటి ఒక పాలసీలో ఆ సిచ్యువేషన్ గత 5 ఏళ్ల పాటు జరిగింది. కాబట్టి 100% డౌట్ఫుల్ ఇష్యూ ఇది క్లియర్ గా. ఎందుకంటే రెండు పెట్టుకొని నా దగ్గర క్యాష్ ఏ ఉందండి, ఆన్లైన్ పేమెంట్ లేదంటే నేను క్యాష్ తీసుకొని అనకూడదు, లేదా నా దగ్గర ఓన్లీ క్యాష్ ఏ ఉందండి ఆన్లైన్ అని అది కూడా అనకూడదు. రెండు ఉండాలి. వినియోగదారుడికి ఉన్నటువంటి హక్కు ఇది ఇండియాలో. బట్ వినియోగదారుడి హక్కును కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు టర్న్ చేసుకొని ఓన్లీ క్యాష్ అవైలబిలిటీ, ఇక్కడ కొంటే కొను లేదంటే వెళ్ళిపోన్న కాన్సెప్ట్ ప్రభుత్వం రన్ చేసింది, ప్రైవేట్ కంపెనీ కాదు. ప్రభుత్వం అట్లాంటి సిస్టమ్ రన్ చేసింది కాబట్టి 100% డౌట్ ఉంది దీని మీద అందరికీ. మీకు ఢిల్లీలో ఇప్పుడు ఇవ్వాలంటే మనకి ఇది కొత్త కాదు, కొత్త అవ్వచ్చు. ఢిల్లీ, తమిళనాడులో ఎప్పటి నుంచి ఇదే ఉంది, ప్రభుత్వమే చేస్తుంటుంది. ఢిల్లీలో ఈ రోజుకి మేజర్గా వాళ్ళు ఆ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ ఉన్నారండి, నేను మళ్ళీ చెప్తున్నా, బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, కేజ్రీవాల్ గవర్నమెంట్ ఉన్నా, అవన్నీ దగ్గర నుంచి చూసినాడు కాదు చెప్తున్నా, అక్కడ వాళ్ళు దే ఎంకరేజ్ క్యాష్. కారణాలు తెలియదు మరి ఏందో, మరి ఆ లిక్కర్ వ్యాపారంలో ఉన్న మాయో అదేమో ఇది అంతా. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అందరికన్నా 2 ఆకులు ఎక్కువ తినటం వల్ల ఆయన దాని మీద గట్టిగా ఇన్సిస్ట్ చేశారనేది వాస్తవం. ఎనీహౌ విజయ్ కిరణ్ గారు నెలకి 60 కోట్లు మొత్తానికి
ఒక 3,600 కోట్లు. ఇది అచ్చంగా ఆయనకే వెళ్ళినాయా, మధ్యలో ఎవరికైనా వెళ్ళినాయా, లేకపోతే ఆయనకి చిట్ట చివరికి ఎండ్ దగ్గరికి వెళ్ళేప్పటికి 60 కోట్లు సన్నబడిపోయి 6 కోట్లు అయిపోయినాయా జగన్మోహన్ రెడ్డి దగ్గర? అది జగన్ రెడ్డికి వచ్చినాయా లేదా, లేదా జగన్ రెడ్డి కాకుండా కింద ఉన్నటువంటి కసిరెడ్డి ఎంత తిన్నాడు, లేకపోతే ఇంకా ఉన్నారు కదా మిథున్ రెడ్డి ఎంత తిన్నాడు, ఇవన్నీ కూడా విచారణ జరుగుతూ ఉంది. 1 by 1 అన్ని బయటకు వస్తా ఉన్నాయి. విచారణ సంస్థలు ప్రజలకి పూర్తిగా ఎవరెవరు ఎంతెంత మెక్కారు లేదా ఎంతెంత నొక్కారు అనేటువంటిది ఖచ్చితంగా ప్రజలకి తెలియపరుస్తారు. దానికంటే ముందు కోర్టుకు తెలియపరుస్తారు. ఇక్కడ దేశంలోనే అతి భారీ కుంభకోణం, ఆ కుంభకోణంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ కాంగ్రెస్ కి షర్మిలారెడ్డి గారు అధ్యక్షురాలు, ఆమె కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఆమె ఈ ఇష్యూ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆమె మాట్లాడింది. ఇక్కడ జరిగినటువంటి స్కామ్ డబ్బు తీసుకున్నారా లేదా, లేదా క్యాష్ తీసుకున్నారా అనేటువంటిది కాదు. మార్కెట్లో ఎక్కడా కూడా క్వాలిటీ మద్యాన్ని అవైలబిలిటీ లేకుండా చేసి చీపు మద్యాన్ని, ప్రజల ఆరోగ్యాలకు ఇబ్బంది పడే మద్యాన్ని ప్రజలకు అందుబాటులో పెట్టి ఆ అలవాటుని క్యాష్ చేసుకున్నారు. ఆ మందుని మార్కెట్లో అవైలబిలిటీ పెట్టడానికి ఒక కేసుకి ఇంత డబ్బులు తీసుకున్నారనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఈ అంశం పైన జరుగుతున్నటువంటి ఈ